హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంగతి మనకు తెలిసిందే. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్ 2022లో కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఉండే అవకాశం అయితే ఉంది అనేది ప్రజెంట్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అలాగే ఫుల్ సిలబస్ సంబంధించిన కోర్స్ అందుబాటులో ఉంది. అన్ని ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన వాళ్ళు మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, చూడండి. మీకు నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ సిరీస్ మాత్రం ఇక్కడ మనకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, బట్ మనకు ఫుల్ కోర్స్ మాత్రం తెలుగు మీడియం మాత్రమే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాల్సిన వాళ్ళు టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఇప్పుడు చూపిస్తున్నది 2022కి సంబంధించిన ఏదైతే కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన మనకు కట్ ఆఫ్ మార్క్స్ అండి. ప్రజెంట్ కట్ ఆఫ్ ఇంతే ఉంటుందా అంటే అది పేపర్ పైన, ఆ రోజు జరిగే పేపర్ పైన, తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గతంలో ఎక్కువ ఉండే పోస్టులు ప్రజెంట్ కూడా ఎక్కువే ఉన్నాయి. 600+ పోస్టులు అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ నోటిఫికేషన్లో కూడా. సో మీ జిల్లాకు సంబంధించిన ఏదైతే పోస్టులు ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించి ఆ రోజు పేపర్ ఏ విధంగా వచ్చింది అనే దాని మీద ప్రజెంట్ కట్ ఆఫ్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ చూద్దాము. అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే దాదాపుగా మనకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలోనే 46 మార్కుల వరకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇతర కేటగిరీలకు సంబంధించి మీరైతే చూసుకోవచ్చు ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది మీరైతే చూసుకోవచ్చు. నేను ఓపెన్ కేటగిరీకి సంబంధించి ప్రజెంట్ అయితే చెప్తున్నాను. సో బీసీబీ 43 ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. బీసీఈలో 34 మార్కులకు కూడా జాబ్ అయితే రావడం జరిగింది. సో 34 అనేది అది లేడీస్కి అయితే ఉంటుంది. ఎస్సీలో 42 మార్కులకు కూడా జాబ్ అయితే రావడం జరిగింది. చిత్తూరు డిస్టిక్లో ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకు దాదాపుగా 44 మార్కులు. సో 44 మార్కుల వరకే జాబ్ వచ్చిందా అంటే కాదండి. సో మనకు లాస్ట్ నోటిఫికేషన్లో 1:3, 1:5 అలా పిలవకుండా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమందినే పిలిచారు. కాబట్టి 2-3 లిస్టులు అయితే రిలీజ్ అయ్యాయి లాస్ట్ నోటిఫికేషన్లో. కాబట్టి కట్ ఆఫ్ వచ్చి 40 మార్కుల వరకు కూడా ఉండడం అయితే జరిగింది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరు డిస్టిక్లో 44 మార్కుల వరకు కూడా ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఎంత కట్ ఆఫ్కి ఎన్ని మార్కులకి జాబ్ వచ్చింది అనేది అయితే మీరైతే గమనించవచ్చు మీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చూసుకుంటే ఓపెన్లో మనకు దాదాపుగా ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించిన మార్క్స్ అండి. 45 మార్కుల వరకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఇది ఫస్ట్ లిస్ట్కి సంబంధించి. నెక్స్ట్ లిస్టుల్లో మనకు డిస్టిక్ వైజ్ రిలీజ్ చేశారు, అక్కడ కొంత కట్ ఆఫ్ అయితే మారడం అయితే జరిగింది. ఏ డిస్టిక్లో వ్యాకన్సీస్ మిగిలిపోయాయో ఆ డిస్టిక్లకు సంబంధించి. నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ సంబంధించి ఓపెన్లో ఎన్ని మార్కుల వరకు జాబ్ వచ్చిందంటే 47 మార్కుల వరకు రావడం అయితే జరిగింది. సో ఇతర కేటగిరీలకు సంబంధించి కొంత తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ దాదాపుగా 42 మార్కులకు కూడా రావడం అయితే జరిగింది. బీసీఏలో చూసుకుంటే దాదాపుగా 45 మార్కులకు కూడా రావడం జరిగింది. అలాగే బీసీబీకి సంబంధించి 38 మార్కులు వరకు రావడం అయితే జరిగింది. దాంట్లో లేడీస్ కూడా ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలో చూసుకుంటే దాదాపుగా మనకు 44 మార్కుల వరకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ డిగ్రీ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఉండడం అయితే జరిగిందండి. వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు. సో లాస్ట్ నోటిఫికేషన్లో 10th పాస్ ఆర్ ఫెయిల్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేశారు. వాళ్ళ దగ్గర 10th టీసీ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ డిస్క్వాలిఫై చేశారు. నెక్స్ట్ కట్ ఆఫ్ చాలా తగ్గింది. సో ఈ కట్ ఆఫ్ని దృష్టిలో అయితే ఉంచుకోవద్దండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో కృష్ణా డిస్టిక్ సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకు దాదాపుగా పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల 45 మార్కుల వరకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండింది ఫస్ట్ లిస్ట్ ప్రకారం. సో నెక్స్ట్ లిస్టుల్లో మనకు అది తగ్గి ఉంటుంది. సో అది కావాలంటే వెబ్సైట్లో ఉండడం జరిగింది, అది కావాలంటే కూడా మీకు డిస్టిక్ వైజ్ ఉంటుంది, అదైతే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కర్నూలు డిస్టిక్లో మనకు కొంత కట్ ఆఫ్ చూసుకుంటే 44 మార్కుల వరకు రావడం అయితే జరిగింది. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్ సంబంధించి అండి. నెల్లూరు డిస్టిక్లో చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చి 46 మార్కులు అయితే ఉండడం జరిగింది. ప్రకాశం డిస్టిక్లో చూసుకుంటే 45 మార్కులు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అన్ని డిస్టిక్కుల్లో
కట్ ఆఫ్ మార్కులు ఫస్ట్ లిస్ట్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో 44 మార్కుల నుండి 47 మార్కులు అయితే ఉండడం జరిగింది. సో ఓపెన్ కట్ ఆఫ్ అనేది 44 మార్కుల నుండి 47 మార్కులు అయితే ఉండడం జరిగింది. 80కి 44 అబోవ్ ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్ కట్ ఆఫ్లో జాబ్స్ అయితే సాధించారు. ఇతర కేటగిరీలో 40+ వచ్చిన వాళ్ళు కూడా సాధించడం జరిగింది. సో మనకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అభ్యర్థులందరూ కూడా ఓసీ అభ్యర్థులు 40% మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు, బీసీ అభ్యర్థులు 35 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ అభ్యర్థులు 30% మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. సో 80కి ఓసీ అభ్యర్థులు 40 మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టు, బీసీ అభ్యర్థులు 35 మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టు, ఎస్సీ అభ్యర్థులు 30 మార్క్స్ తెచ్చుకుంటేనే క్వాలిఫై అయినట్టు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. దానికన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వరండి. ఈ మార్కులు తెచ్చుకుంటేనే మనకు మార్క్స్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం డిస్టిక్లో చూసుకుంటే 44 మార్కులు, 45 మార్కులు. సో అన్ని డిస్టిక్కుల్లో ఆన్ యావరేజ్ 44 నుండి 47 మార్కుల వరకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉంది. అలాగే బీసీ ఏకి సంబంధించి కట్ ఆఫ్ చూసుకుంటే దాదాపుగా 44 మార్కుల వరకు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 44 వరకు అయితే ఉండడం జరిగింది ఫస్ట్ లిస్ట్ ప్రకారం. బీసీ బి చూసుకుంటే 44 మార్కుల వరకు అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్సీ చూసుకుంటే 43 మార్కులు, ఎస్టీ చూసుకుంటే 42 మార్కులు, బీసీసీ చూసుకుంటే 41 మార్కు. నెక్స్ట్ ఏదైతే మనకు బీసీడి చూసుకుంటే 42 మార్కులు, బీసీఈ చూసుకుంటే 42 మార్కులు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగిందండి. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఏదైతే మనకు వాళ్ళకు జస్ట్ క్వాలిఫై ఏదైతే మనకు అయినా కూడా జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది కొన్ని డిస్టిక్కుల్లో. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. శ్రీకాకుళం అయిపోయాక విశాఖపట్నంలో కూడా మీరైతే చూసుకోవచ్చు 47 మార్కులు. సో అదే చెప్పాను కదా, 44 నుండి అన్ని డిస్టిక్కుల్లో 47 వరకు కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది ఓపెన్ కట్ ఆఫ్ సంబంధించి. సో ఇది విశాఖపట్నంకి సంబంధించి. నెక్స్ట్ మనకు విజయనగరం సంబంధించి చూసుకుంటే 46 మార్కులు. సో అన్ని డిస్టిక్కుల్లో ఓపెన్ కట్ ఆఫ్ ఫస్ట్ లిస్ట్ ప్రకారం 44 నుండి 46 మార్కుల వరకు మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగిందండి. వెస్ట్ గోదావరి డిస్టిక్లో చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ చూసుకుంటే దాదాపుగా 43 మార్కులు అయితే ఉండడం జరిగింది. సో ఆ విధంగా అయితే ఉండడం జరిగిందండి. ఇది ఓపెన్ కట్ ఆఫ్కి సంబంధించి. అలాగే ఆ జిల్లాలో ఎన్ని మార్కులకు జాబ్ వచ్చిందో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి 10th క్వాలిఫికేషన్, ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టారు. ఇప్పుడు 7th మినిమం 7th, మ్యాక్సిమం ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దానికి మించి మీరు అప్లై చేశారంటే ఈ పోస్టులకు సంబంధించి మిమ్మల్ని ఇనెలిజిబుల్ అయితే చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మన టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు.